Hello students, welcome back to our channel. This is Anil Education All-Rounder. Telangana TGRJC Set 2025 కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే సరైన విధానం చూపించడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ కాడ నుంచి స్టిల్ సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, మనం ఇక్కడ ఏదైతే TGRJC సెట్ అనమాట, మనకు ప్రీవియస్గా TSRJC అంటుంటాం అనమాట. ఓకే, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసే విధానం చూద్దాం. స్కిప్ చేయకుండా ఇన్వైట్ చూడండి. ఇక్కడ ఏదైతే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఓకే, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నామన్నమాట. TGRJC సెట్కి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలంటే దాదాపు మనకి ఇక్కడ ఏదైతే 2 స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఆన్లైన్లో ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైతే ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ముందుగా వచ్చేసి ఇక్కడ ఏదైతే ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అప్లయింగ్ ఫర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని వచ్చింది. ఓకే, తర్వాత క్యాండిడేట్ నేమ్ అనమాట. మీకు సంబంధించినటువంటి క్యాండిడేట్ నేమ్ మీ 10th హాల్ టికెట్లో ఏ విధంగా మీ నేమ్ ఉంటుందో సేమ్ ఆ విధంగా మీకు సంబంధించిన నేమ్ ఇవ్వండి. అదేవిధంగా మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ అనమాట. ఇక్కడ ఆప్షన్ కింద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు బీసీఏనా, బీసీబీనా, బీసీనా, బీసీడీనా, ఓసీనా అని అడుగుతుంది అనమాట. మేము ఇక్కడ బీసీడీ కాబట్టి ఇక్కడ నేను బీసీడీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ కేటగిరీ ఏందో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సిలో మీకు ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో సేమ్ ఆ విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైతే మొబైల్ నెంబర్ అనమాట, మొబైల్ నెంబర్ వచ్చేసి అనమాట మీ ఇండివిజువల్ కావచ్చు, అదేవిధంగా మీ పేరెంట్ ఇది కావచ్చు అనమాట. వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎందుకంటే అప్కమింగ్లో ఒకసారి మనం అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ డేట్ కావచ్చు, ఎగ్జామ్ రిజల్ట్ కావచ్చు, మీకు సీట్ అలాట్మెంట్ కావచ్చు అనమాట. మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. జాగ్రత్తగా మీ మొబైల్ నెంబర్ అయితే మిస్టేక్స్ లేకుండా అయితే ఇవ్వండి అనమాట. ప్రతి ఒక్క డీటెయిల్స్ అనమాట మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఫిల్అప్ చేయండి. ఓకే, తర్వాత డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు అనమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళని అడుగుతుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ ఉంది, అదే భద్రాద్రి, హైదరాబాద్ ఉందన్నమాట. మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మా డిస్ట్రిక్ట్ వచ్చేసి అనమాట సంగారెడ్డి కాబట్టి నేను నేను ఇక్కడ సంగారెడ్డిని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనమాట, డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అడుగుతుంది అనమాట. మీరు తెలంగాణ స్టేట్ వాళ్ళ అని ఇక్కడ మన క్వశ్చన్ వచ్చింది కాబట్టి మనము అందరం తెలంగాణ స్టేట్ వాళ్ళం కాబట్టి ఇక్కడ ఏదైతే ఎస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూసుకునేది ఏదైతే క్యాండిడేట్. ఓకే, క్యాండిడేట్ మస్ట్ బి ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రీవియస్ క్లాస్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ తెలంగాణ ఓన్లీ అని ఇచ్చారనమాట. ఇక్కడైతే మనము అందరం కూడా అనమాట ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో TRJC సెట్కి అనమాట అందరూ కూడా తెలంగాణలో చదవాలి ప్రీవియస్గా అని అడుగుతున్నమాట. ముందు మీరు ఇక్కడ తెలంగాణ చదివారని అడుగుతుంది కాబట్టి అందరం తెలంగాణ స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ ఎస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనమాట మనకి పేమెంట్ ఎంత ఉంది, మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 200 రూపీస్ అనమాట. 200 రూపాయలు అయితే మనము ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏదైతే చూడండి ఎంటర్ క్యాప్చా యాజ్ డిస్ప్లేడ్ అనమాట. మనకి ఏదైతే క్యాప్చా ఉంది కదా, STPLNF అని సేమ్ ఆ విధంగానే మీకు కూడా ఒక క్యాప్చా అయితే రావడం జరుగుతుంది. ఈ క్యాప్చా ఈ బాక్స్లో మీరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆఫ్ TGRJC సెట్ 2025 ఉంది కదా, ఇక్కడ టిక్ బాక్స్ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ కదా, ఇక్కడ క్లిక్ చేయండి. స్టూడెంట్స్ ఒకసారి మీకు ఏదైతే ప్రొసీడ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏదైతే పేమెంట్ మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి పేమెంట్ సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ పేమెంట్ చేయడానికి మనకు కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి. లైక్ ఏ విధంగా అంటే మీ క్రెడిట్ కార్డ్తో చేస్తారా, డెబిట్ కార్డ్ ఉంది, అదేవిధంగా అదర్ డెబిట్ కార్డ్స్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉందన్నమాట. ఇక్కడ మనకు QR కోడ్ స్కాన్ అనమాట. ఇక్కడ ఫోన్పే కూడా అమౌంట్ అయితే వచ్చారనమాట. నా దగ్గర ఏదైతే QR కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఫోన్పే నుంచి అయితే అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీ దగ్గర ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మీకు సంబంధించిన కార్డ్ నెంబర్ కావచ్చు, తర్వాత మీకు సంబంధించిన కార్డ్ ఎక్స్పైరీ డేట్ కావచ్చు, ఇయర్ కావచ్చు, తర్వాత CVV నెంబర్ కావచ్చు, కార్డు హోల్డర్ నేమ్ కావచ్చు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మేక్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుందన్నమాట. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన ఆన్లైన్ పేమెంట్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ వస్తుంది. అదేవిధంగా తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనమాట ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇదంతా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ప్రింట్ అన్న ఆప్షన్ కదా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏదైతే PDF ఫార్మేట్లో ట్రాన్సాక్షన్ అయితే ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే స్టూడెంట్స్ ఒకసారి మనం పేమెంట్ పేపర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైతే
ట్రాన్సాక్షన్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏదైతే మళ్ళీ వెబ్సైట్కి అయితే బ్యాక్ రావాల్సి ఉంటుంది అనమాట. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ లింక్ ఉంది కదా, సబ్మిట్ అప్లికేషన్ కానీ క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఇందులో వచ్చేసి మీకు సంబంధించి ఏదైతే ఇక్కడ చూడండి పేమెంట్ డీటెయిల్స్ అనమాట. ఇదివరకు మనం పేమెంట్ చేసాం కదా, ఆ పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్లో జనరల్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఆ జనరల్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ అనమాట. మీరు ఏ డేట్ నాట్ పేమెంట్ చేశారో ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మీకు సంబంధించి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు మీకు సంబంధించి ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు సంబంధించి సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే ఫోటో చూడండి విడ్త్ కావచ్చు, అదేవిధంగా లెంత్ కావచ్చు, ఇక్కడ మనకు క్లారిటీ అయితే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ ఏదైతే చూస్ ఫైల్ అని ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు సంబంధించి మొబైల్ ఫోన్లో ఫోటో తీసుకున్నారనుకోండి, ఆ ఫోటో తెచ్చి ఇక్కడ అప్లోడ్ చేయండి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చానమాట, ఒక పేపర్ పైన మీకు సంబంధించి సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఏదైతే సిగ్నేచర్ ప్లేస్ మీకు సంబంధించి సిగ్నేచర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. టిక్ బాక్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే చూడండి ఇక్కడ ఐ డిక్లేర్ ఐ హ్యావ్ రీడ్ ది డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ యూజర్ గైడ్ కదా క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఏదైతే క్యాప్చా కనిపిస్తుంది కదా P2 అని, ఇక్కడ ఈ క్యాప్చా అయితే మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఎస్ గైస్, ఒకసారి ఇక్కడ ఏదైతే నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. మీకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనమాట పర్సనల్ డీటెయిల్స్ అనమాట. మీకు సంబంధించి ఏదైతే క్యాండిడేట్ నేమ్ కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించి సర్నేమ్ అనమాట. సర్నేమ్ నథింగ్ బట్టే మీకు సంబంధించి మార్వేర్ అనమాట. మీ మార్వేర్ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించి ఏదైతే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. మీకు సంబంధించి అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీ విలేజ్ కావచ్చు, మీ హౌస్ నెంబర్ కావచ్చు, అన్నీ కూడా మీరు అయితే బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అనమాట డిస్టిక్ అనమాట. మీరు ఏ డిస్టిక్ వాళ్ళని అడుగుతుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, సెలెక్ట్ డిస్టిక్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మండల్ అనమాట, మీకు సంబంధించిన మండల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పిన్ కోడ్ అనమాట. మీకు పిన్ కోడ్ తెలియకపోతే మీకు సంబంధించిన ఏదైతే ఆధార్ కార్డులో ఉంటుందన్నమాట, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి ఆధార్ కార్డులో చూస్తూ. అదేవిధంగా మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, పర్లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ మీకు సంబంధించిన మళ్ళీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ముందు చెప్పినట్లు. ఓకే, అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ అనమాట. ఇదివరకు నేను ఏదైతే బీసీడీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ బీసీడీ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ అనమాట ఆర్ యూ హ్యాన్ అర్పన్ అడుగుతుంది అనమాట. మీరు అనాథ పిల్లలను అడుగుతుంది కాబట్టి మనం అనాథ పిల్లలు కాము కాబట్టి ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు ఎవరైనా అనాథ పిల్లలు ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత అనమాట మీడియం ఆఫ్ స్టడీ ఇన్ 10th క్లాస్ అనమాట. మీరు 10th క్లాస్లో ఏ మీడియం చదువుతూ ఉన్నారు అని అడుగుతుంది కాబట్టి ఇక్కడ ఏదైతే తెలుగు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అడుగుతుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత కేటగిరీ అనమాట. కేటగిరీ జనరల్ ఆర్ మైనార్టీ అనమాట. ఇక్కడ ఎవరైనా మైనార్టీ ఎవరంటే మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అందరూ స్టూడెంట్స్ అనమాట జనరల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ అనమాట గ్రూప్ కోర్స్ ఆప్షన్ అనమాట. మీకు ఏం కావాలి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అయిపోయింది, మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ కాబోతున్నారు కాబట్టి మీరు ఏ గ్రూప్ చేయాలనుకుంటున్నారు? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎంపీసీ చేయాలనుకుంటే ఎంపీ సెలెక్ట్ చేసుకోండి, బైపీసీ కావాలనుకుంటే బైపీసీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడడానికి అయితే మెయింటైన్ డిస్ట్రిక్ట్ బై స్టడీడ్ నావిగేట్ అనమాట. మీకు సంబంధించి ఏదైతే స్టడీడ్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అనమాట రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ అనమాట. మీకు సంబంధించి స్పోర్ట్స్లో కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, మీకు సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఆ రిజర్వేషన్ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి, లేదన్నట్లయితే నాన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఆర్ యూ క్యాప్ అడుగుతుంట, ఎవరైనా క్యాప్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఆప్షన్ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నాన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ డిజేబుల్ పర్సన్ అవుతుంది. ఎవరైనా డిజేబుల్ పర్సన్ ఉన్నది ఇక్కడ ఆప్షన్ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి, అదర్వైజ్ నో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అనమాట ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ మనము ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు సంబంధించిన ఎగ్జామ్ రాయడానికి అనమాట. ఇక్కడ ఏదైతే మనకి ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెంటర్స్ నేమ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. మీకు ఏదైతే వాకబుల్ డిస్టెన్స్ మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ క్లిక్ చేయగానే సంబంధించిన కొన్ని సెంటర్స్ అయితే వచ్చాయన్నమాట. మాకు సంగారెడ్డి దగ్గరలో ఉంటుంది కాబట్టి నేను సంగారెడ్డి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కూడా అకాడమీ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరలో ఉన్నది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చానమాట కాలేజ్. చూడండి కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ సంబంధించి ఏదైతే కాలేజ్ మీరు ఏ కాలేజీలో మీరు చదవాలనుకుంటున్నారనే యొక్క కొన్ని మనము కాలేజ్ వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడేనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ కాలేజెస్ సంబంధించిన లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి స్టేట్ వైజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది కదా, ఒక టిక్ బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్ సెలెక్టింగ్ ద స్టేట్ వైజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ఇక్కడ చెక్ బాక్స్ ద స్టేట్ వైజ్ కాలేజ్ విల్ బి యాడెడ్ ఇన్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అని అడుగుతుంది అనమాట. ఓకే, అక్కడ మీరు టిక్ బాక్స్ క్లిక్ చేసుకోగానే మీకు అయితే ప్రిఫరెన్స్గా కొన్ని కాలేజెస్ యాడ్ అవుతాయి అనమాట. అదేవిధంగా మరి ఇక్కడ ప్రిఫరెన్స్ వచ్చాయి కదా, మీకు కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎక్కడెక్కడ చదవాలనుకుంటున్నారు ఇక్కడ మీరు కాలేజ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏ కాలేజ్కి పెట్టుకోవాలనుకుంటారు ఆప్షన్ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్ అండ్ డౌన్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీరు షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు సంబంధించిన కాలేజ్ ప్రిఫరెన్సెస్ మన కాలేజ్ సంబంధించిన వెబ్ భాష అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అన్ని అనుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే డిక్లరేషన్ బాక్స్ ఉందో ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు సంబంధించిన డెమో అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారని ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్ ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అనమాట. మీరు ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ముందు ఇక్కడ ఏదైతే మనము ఇదివరకు కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా అయితే విజిబిలిటీ వస్తుంది అనమాట. ప్రిఫరెన్స్ మనం చూసుకున్నట్టయితే సర్వేల్ నల్గొండ సెలెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ప్రిఫరెన్స్ 2 చూసుకున్నట్టయితే మనకి ఇదైతే బెచ్చుపల్లి ఇక్కడ మహబూబ్ నగర్ బాయ్స్ కాలేజ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏమంటే వనపర్తి, తర్వాత నాగర్ కర్నూల్, తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం ఇవన్నీ ఆప్షన్స్ అయితే మనము 6 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 6 ఆప్షన్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. అందరు కూడా అనమాట ఇక్కడ ఏదైతే చూడండి ఇక్కడ వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు ఏదైతే ఏ కాలేజీలో మీకు నచ్చుతుందో జాయిన్ అవ్వడానికి అటువంటి కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆప్షన్స్ అనమాట. కేర్ఫుల్గా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే, అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది కాబట్టి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే మీకు ఏమైనా ఇవి చేంజ్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసి మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఓకే సరిపోతే మాకు వెబ్ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చామని అనుకున్నట్లయితే సబ్మిట్ అనే ఆప్షన్గా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే క్యాండిడేట్ ఐడి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఇద్దరు మీకు అందరూ కూడా ప్రతి ఒక్కరు అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే ఆ నెంబర్ కూడా బుక్ పైన రాసుకోవాల్సి ఉంటుంది. రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఏదైతే డౌన్లోడ్ అప్లికేషన్ కదా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అందరూ కూడా అప్లికేషన్ ఫామ్ని పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసేసుకొని మీకు సంబంధించిన ఏదైతే ఇంటర్నెట్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా జిరాక్స్ సెంటర్ వెళ్ళాయన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు మీకు ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.